या कुक्षि विभरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं. మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము పరాభవ నామ సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇది పూర్తి సశాస్త్రీయంగా, ఇందులో నా కల్పనలు కానీ నా భావాలు కానీ ఏమీ చూపించడం జరగదు. కేవలము సశాస్త్రీయంగా మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఇక్కడ ఏ ఏ నక్షత్రాల వారు కన్యా రాశి పరిధిలోనికి వస్తారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యా రాశికి చెందిన వారు అవుతారు. ఇంకే ముందుగా వీరి ఆదాయ వ్యయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆదాయం 8గా సూచిస్తోంది, వ్యయం 11గా సూచిస్తోంది. అలాగే రాజపూజ్యం 3, అవమానం కూడా 3 సూచిస్తుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి ఇక్కడ మనకి కన్యా రాశి వారికి గోచరిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఈ రాశి వారికి గురువు 31వ తారీఖు 5వ నెల 2026 వరకు మిథున రాశిలోను, తదుపరి 31వ తారీఖు 10వ నెల 2026 వరకు ఇక్కడ కర్కాటకంలోను సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి సింహరాశిలోనికి వచ్చి, అంటే వ్యయస్థానం అవుతుంది, ఆ వ్యయస్థానంలోకి వచ్చి అక్కడ కొద్ది రోజులు ఉండి అలా 3 రాశుల్లో గురుగ్రహ సంచారం జరుగుతున్నది. ఇక శని భగవాన్ యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే సప్తమ స్థానంలో మీనరాశిలో సంచారం సంవత్సరం అంతా చేస్తూ ఉన్నారు. ఇక రాహుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే కుంభంలో 5వ తారీఖు 12వ నెల 2026 వరకు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి 5వ స్థానమైనటువంటి మకరంలో, ఇక్కడ మకర రాశిలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. ఇక కేతుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే సింహరాశిలో 5వ తారీఖు 12వ నెల 2026 వరకు ఉంటారు. తదుపరి లాభస్థానం అయినటువంటి కర్కాటకంలో మనకి మంచి ఫలితాలు ఇవ్వడానికి, లాభస్థానం కాబట్టి మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి గోచారం అంతా కూడా ఇక్కడ మనకు గోచరిస్తోంది. మొత్తంగా ఇవన్నీ మనం పరిశీలించగా ఈ రాశి వారి ప్రారంభం నుంచి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది కన్యా రాశి వారికి. ఇక పెండింగ్ పనులు, వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుంది. పాత బాకీలు వసూలు అవుతూ ఉంటాయి. అలాగే వ్యాపారాల నుండి లాభించడం జరుగుతూ ఉంటుంది. అలాగే గృహ నిర్మాణ కార్యక్రమాలు కూడా ఏమైనా వారికి అటువంటి ప్రయత్నంలో ఉన్న వారికి అది నెరవేరుతుంది. అన్ని రంగాల వారికి కూడా యోగదాయకంగానే కనిపిస్తూ ఉన్నది. బంధుమిత్రుల వల్ల సహాయ సహకారాలన్నీ కూడా అందుతూ ఉంటాయి. శుభకార్యాలన్నీ నెరవేరుతాయి. వాహన ప్రాప్తి ఉంటుంది. శత్రుబాధలు కూడా తొలగిపోతుంటాయి. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా, శరీర ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇది మహాభాగ్యం, బాగుంటుంది. అలాగే ఉంటుంది. ఇంకా కళత్ర సౌఖ్యం కూడా ఉంటుంది. మనశ్శాంతి కూడా చాలా బాగుంటుంది. ఉత్సాహంగా ఉండగలుగుతారు. ధనలాభం కూడా బాగుంటుంది. ఈ విధమైన పరిస్థితి ఉంటుంది. ఇక ఒక్కొక్కరుగా మనం తీసుకున్నట్టయితే విద్యార్థులకి విజయంలో బాగా పట్టుదల పెరుగుతుంది. ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. విదేశాలకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నవారు విదేశాలకు కూడా వెళ్ళగలుగుతారు. ఉన్నత విద్యలు చదవాలి అనుకునేటటువంటి వారు ఉన్నత విద్యలు కూడా చదివే అవకాశం కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులకైతే ప్రమోషన్తో కూడినటువంటి పదవి ఉన్నత పదవి వచ్చి, అంటే ప్రమోషన్ వచ్చి దాంతో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది కూడా ఆహ్వానించదగితే కదండి. ఎందుకంటే జీతం పెరుగుతుంది, హోదా పెరుగుతుంది, స్టేటస్ పెరుగుతుంది. కాబట్టి పెద్దగా ఇందులో కష్టపడవలసింది ఏం లేదు, ఆనందించదగినటువంటి విషయమే. ఈ విధమైన పరిస్థితి అంతా ఉద్యోగస్తులకు కలుగుతూ ఉంటుంది. ఇక వ్యవసాయదారులకి తొలకరి, దాల్వా 2 పంటలు కూడా బాగా రావటం ద్వారా వారికి అపరధాన్యాలు అంటారు కదండి, అవన్నీ కూడా ఉంటాయి. వీళ్ళకి విశేషమైనటువంటి లాభాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. రుణాలన్నీ తీర్చేయగలుగుతారు. కొంతమంది అయితే ఇంకా 1-2 ఎకరాలు కొనుక్కోవటము, లేకపోతే ప్రాపర్టీ పెంచుకోవటం లాంటివన్నీ కూడా జరిగే అవకాశం మనకి వ్యవసాయదారులకు కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులు అనేవారికి ఎప్పుడో తప్పితే నష్టం అనేది రాదు సామాన్యంగా. ఎందుకంటే పెట్టుబడి పెట్టేది ఆయన కాదు. చేత అనేక రకాలు ఉన్నాయండి, దాని గురించి చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది. కానీ మొత్తం మీద వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి లాభాలన్నీ పొందగలుగుతారు. అలాగే ఏదైనా
ఇద్దరు ముగ్గురు కలిపి పెట్టినటువంటి వాళ్ళతో ఉన్నట్టయితే వాళ్ళిద్దరి మధ్యన కూడా సఖ్యత, ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు, కొంతమంది కలిసి దాని పెట్టుబడి, ఎక్కువ పెట్టుబడి పెట్టి దాన్ని చేసే వాళ్ళ మధ్యలో కూడా ఏకాభిప్రాయత, తద్వారా లాభాలు బాగుంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక కళాకారులు, క్రీడాకారులు, టీవీ రంగంలో ఉన్నటువంటి వారు, వీరందరికీ కూడా మంచి గుర్తింపు వస్తుంది, మంచి రెమ్యూనరేషన్ వస్తాయి, ప్రజల్లో కూడా మంచి మంచి పలుకుబడి వస్తుంది. నిర్మాతలకైతే విశేషమైన ధనలాభం వచ్చే అవకాశం కూడా కన్యా రాశి వారికి గోచరిస్తూ ఉన్నది. ఇక కాంట్రాక్టర్లు అంటారా, వాళ్ళు మంచి చురుగ్గా ఉంటారు, పనులన్నీ టకటకా చేయగలుగుతారు. మంచి వాళ్ళు కొంత తగ్గినప్పటికీ నాణ్యత కొంతవరకు దాన్ని మెయింటైన్ చేయగలుగుతారు. తద్వారా వారికి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మంచి లాభాలన్నీ పొందగలుగుతారు. ఇక రాజకీయ నాయకులు ప్రజల్లో గుర్తింపు అయితే వస్తుంది. వాళ్ళు చెప్పిన వాటిలో కొన్నైనా నెరవేర్చగలుగుతారు. ప్రజల మధ్యలో తిరగలుగుతారు ముఖ్యంగా. తద్వారా వాళ్ళకి ప్రజల్లో మంచి ఒక ఉంటాయి. ప్రజల సమస్యలన్నీ తీర్చడం, తద్వారా వాళ్ళకి మంచి పలుకుబడి రావటం, మరలా ఈ మనిషినే మనం ఎన్నుకుందాము అనే అభిప్రాయం కూడా ఓటర్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాశి స్త్రీలకు కూడా గౌరవాలకైతే లోటు ఉండదు. ఉద్యోగం చేసుకునే వారికి కోరుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకంగా అనుకూలమైనటువంటి సంబంధం, కుదిరి వివాహం జరిగే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళకి గృహ అవసరాలకు సంబంధించిన వస్తువులు సమకూర్చుకుంటూ ఉంటారు. బంధుమిత్రులతో కలిసి సుఖశాంతులు అన్ని పొందుతూ ఉంటారు. ఇక మనం ఒక్కొక్కరి విషయానికి మనం చెప్పేసుకోవడం జరిగింది కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా మనకి స్పష్టంగా గోచరిస్తోంది. వీరు శని, రాహుకేతువులకు అభిషేకం, ఆంజనేయ స్వామికి ఈ ఆంజనేయ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవటం, ఆకు పూజ లాంటివి, సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించటం. ఎందుకంటే రాహుకేతువులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఖచ్చితంగా ఈ సుబ్రహ్మణ్య స్వామిది, ఈ గణపతికి సంబంధించి, ఆ దుర్గమ్మ వారికి అంటే రాహుకి సంబంధించి అధిపతి ఆవిడ కాబట్టి ఆ దుర్గాదేవికి సంబంధించినటువంటి పూజలు మనకు సూచనీయం. అవన్నీ పాటించినట్టయితే మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మొత్తంగా చెప్పుకోవాలంటే కన్యా రాశి వారికి చాలా చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు.